వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాతంక మహిమా. ఇది నిజానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప శ్లోకమో తెలుసా అండి. నేను ఏదైనా ప్రతి శ్లోకాన్ని అలా చెప్తావు అనుకోకండి. ఏదో చెప్పాలి కాబట్టి ఉపన్యాసంగా నేను ఒక్కొక్క శ్లోకాన్ని ఇలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఏదో ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది, వీడు అసాధ్యం కులాన్ని మీరు ఏవో లెక్క వేసి ఇప్పటికీ వీడు ఇన్ని శ్లోకాలు చెప్పారని లెక్క కడితే వీడు ఇన్నే చెప్పాడు అనుకుండిపోతారేమోనని నేను ఏదో ఒక్కొక్క శ్లోకాన్ని ఇంక అక్కడతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నిజంగా ఆ శ్లోకాన్ని మిగిలిన శ్లోకాలతో అనుసంధానం చేసి ఆ మాటల వెనకాతల ఉండే రహస్యాలని వర్ణించారనుకోండి, ఎంతంతసేపు పడుతుందో ఒక్కొక్క శ్లోకం. కానీ అందులో ఉన్న ప్రధానమైన విషయాన్ని మాత్రం దాటటం లేదు. ముఖ్యమైన విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అందుచేత మణిపూసల్లాంటి శ్లోకాల్లో ఇదొక శ్లోకం. అందులో శంకరులు అంటారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం. ఎంత ఎలాంటి మాటలో చూడండి. ఎవరు తీయగలరండి అసలు ఆ మాటల్ని? మీరు ప్రత్యామ్నాయం పెట్టగలరా? అమ్మా, దేవతలందరూ పాల సముద్రానికి వెళ్ళి చిలికారు. దేనికి? వాళ్ళకి ఏం లోటు వచ్చింది? వాళ్ళకి అన్నీ ఇచ్చాడు పరమాత్మ. మంచి లోకాలకి ఆధిపత్యం ఇచ్చాడు, హవిస్సులు తినే అదృష్టం ఇచ్చాడు, చక్క నిత్య యవ్వనం ఇచ్చాడు. ఇన్నిచ్చినా కూడా వాళ్ళకి 2 బెంగలు. ఏమిటో తెలుసా? వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని బెంగ. ఎందుకని? బతికున్నా వృద్ధాప్యం వస్తే ఎందుకు పనికిరాడు. జర మృత్యువు కన్నా ఘోరమైంది. అందుకని ఆ వృద్ధాప్యం వచ్చేస్తుందేమో అని ఒక బెంగ, చచ్చిపోతామేమో అని ఒక బెంగ. అందుకని 2 పోవాలంటే ఏం చెయ్యాలి అనుకున్నాడు. పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని తాగేశామా ఇంకా వృద్ధాప్యం రాదు, మరణము రాదు. అందుకని ఈ 2 చెయ్యాలనుకున్నారు. ఈ 2 పోవడానికి ఆ అమృతాన్ని తాగాలనుకున్నారు. అనుకుని వెళ్ళి పాల సముద్రాన్ని చిలుకుదాం అనుకున్నారు. పాల సముద్రాన్ని చిలకడానికి ఏముండాలి? కవ ఉండాలి. కవం ఎక్కడది? మందర పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పడేశారు. తాడు ఉండాలి. ఆదిశేషుణ్ణి చుట్టారు. అది కింద ములిగిపోకుండా ఉండాలి. శ్రీ మహావిష్ణువు వచ్చి పడుకున్నారు. ఆయన వీపు మీద పెట్టి చిలికారు. చిలికితుంటే వీళ్ళు మొట్టమొదట కావాలనుకున్నది అమృతం. అందులోంచి తిన్నగా అమృతం రాలా, కొన్ని వస్తువులు పుట్టడం మొదలెట్టాయి. ఒక్కొక్క వస్తువు వస్తోంది. చూశారు, అబ్బో ఇది చాలా బాగుంది అనుకున్నారు. ఏదో హౌసీ ఆడుతున్న వాడికి చూడండి, ఫస్ట్ లైన్ ఓవర్ అంటాడు, సెకండ్ లైన్ ఓవర్ అంటాడు, థర్డ్ లైన్ ఓవర్ అంటాడు. ఆఖరణ హౌస్ఫుల్గా ఏదో ఆడుతుంటారు. అలా మొట్టమొదటి ఏదో ఒక వస్తువు వచ్చింది, చేసుకున్నారు, తీసేసుకున్నారు. ఇంకో మంచి వస్తువు వచ్చింది, ఇంకోటి తీసేసుకున్నాడు. ఇంకో మంచి వస్తువు వచ్చింది, ఇంకోటి తీసేసుకున్నాడు. 4వసారి కూడా వస్తోంది ఇంకో వస్తువు. అబ్బో ఇదేదో మనం తీసుకుందామని చూశారు. ఏమిటొచ్చింది అందులోంచి? అప్పలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగెంచప్పుడు నిండెన జండము చెప్పెడిదే మజుని చెవులు చిందరగొనియన్. ఆ చప్పుడికి ఎక్కడో సభలో ఉన్న బ్రహ్మగారు బయటికి వచ్చి చెవులు మూసుకుని, ఏమిట్రా ఈ అల్లరి, ఇంత చప్పుడు ఏమిట్రా అని అడిగట. అడిగితే ఆలోల జలధి లోపల నాలో నహి విడచి సురలన సురలభ రపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. హాలాహల విషం పుట్టింది. పుట్టేదేమైనా ఊరుకుందా? అది దూకుతోంది, గుర్రాలు దూకినట్టు దూకుతూ వెళ్ళిపోతోంది. ఎంత చిత్రం అంటే అది సముద్రం మీదకి వెళ్ళింది. సముద్రం అంతా కనపడ్డం మానేసి తాగేసింది సముద్రాన్ని. అరణ్యం మీదకి వెళ్ళింది. అరణ్యం అంతా మైదానం అయిపోయింది. చెట్లన్నీ కాల్చేసింది. అలా దేని దగ్గరికి వెడితే దాన్ని కాలుస్తోంది. అలా ఈ దేవతలందరూ పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడతారు? పరిగెత్తారు. పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుముదయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యుల్కనిరే ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. పరమేశ్వరుడి యొక్క సభకి వెళ్ళారు కైలాసానికి. వెళ్ళి ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. అమ్మవారు హైమవతిగా పుట్టింది. అప్పటికి ఇక్కడ దాక్షాయణిగా శరీరాన్ని వదిలింది, హిమవంతుడికి కూతురుగా హైమవతిగా పుట్టింది.
పుట్టి పర్వతరాజ పుత్రి పార్వతి అయి పరమశివుణ్ణి పరిణయమాడింది. అమ్మ పక్కనుంది. ఇప్పుడు అమ్మేం చెయ్యాలి? పిల్లాన్ని కొట్టించింది అమ్మే వాడి రక్షణ కోసం. రేపు పొద్దున్న మళ్ళీ రికమెండ్ చేసి పిల్లాన్ని సినిమాకి తీసుకెళ్లేటట్టుగా చేసేది అమ్మే. రక్షణ అమ్మే చెయ్యాలి, శిక్ష అమ్మే చేయించాలి. అందుకని పాపం వీళ్ళందరూ వెళ్ళి అయ్య బాబోయ్ హాలాహలం వచ్చేస్తోంది, శంకరా రక్షించు 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 అని పరిగెత్తారట. పరిగెడితే శంకరుడు గబగబా బయటికి వచ్చాడు, చూశాడు తరుంకొచ్చేస్తోంది హాలాహలం. అప్పుడు పార్వతీదేవి ఏమనాలి వచ్చి? అసలు పరమశివుడు ఏమనాలి ముందు? ఏరా మీరు పాల సముద్రం చిలికారా? చిలికితే అంతకు ముందు కొన్ని వస్తువులు వచ్చాయా? అప్పుడు నేను మీకు జ్ఞాపకం రాలేదా? హాలాహలం వచ్చిందా? ఇప్పుడు నా దగ్గరికి వచ్చారా? ఆర్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్ అంటున్నారా? పైగా అలా అని ఊరుకున్నారా? ఓ ఆయన్ని విపరీతంగా పొగిడేశారు పట్టుకుని. స్వామి మూడులో లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ సంపడి వారివదింపను సోంపారగ నీకే చెల్లు సోమార్థధరా. అందుకని తండ్రి నువ్వే పుచ్చుకోవాలి హాలాహలాన్ని, నువ్వు పుచ్చేసుకో అన్నారు. ఏమిరా మీకు పనికొచ్చే వస్తే మీరు పంచుకున్నారా? ఊళ్ళో వాళ్ళని చంపేసి హాలాహలం వస్తే నేను ఉచ్చుకోనా? ఇదేమన్యాయం రా అని అడగద్దు పరమశివుడు. ఆయన ఏం అడగలేదు. ఆయన అడక్కపోగా ఇలా పార్వతీదేవి వంక చూశాడు. ఇటు చూస్తాడు, వామార్థ భాగం ఇటు చూడటం. ఇటు చూశాడు. చూస్తే అమ్మవారు ఉంది. అమ్మవారు చిరునవ్వులు నవ్వుతూ ఉందిటే. ఉంటే అమ్మవారిని చూసి వద్దంటుందేమో, ఎంతైనా భర్త కదా హాలాహలం పుచ్చేసుకుంటానంటే ఏం బాగుంటుంది అని ఆవిడికి నచ్చ. ఎంత చిత్రంగా ఉంటుందంటే, చూసావా పార్వతి పాపం కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటుట ఆర్తుల ఆపద గెంటించుటకు దాని ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం తల్లిదండ్రులు ఉన్నాం, పిల్లలు ఇంత కష్టపడిపోతున్నారు, హాలాహలం తరుముకొచ్చేస్తోంది, నేను ఆ హాలాహలం పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను, నేను పుచ్చుకోనా అన్నారట. అంటే పార్వతీదేవి ఏంటంటే చాలా క్యాజువల్గా ఇంకొంచెం ఉప్మా ఉండిపోయింది మూకుట్లో తినేనా అని వాళ్ళ ఆవిడని అడిగాడు అనుకోండి, తినేయండి అని ఎంత చాలా క్యాజువల్గా అంటుందో అంత క్యాజువల్గా ఆవిడ అందిట. ఓ దానికి ఉందయా పుచ్చేసుకో, నీకు ఎలా ఇష్టమైతే అలా చేసాయి అందిట. అంటే హడిలిపోయారు పరీక్షణ్ మహారాజు గారు ఇది విని. ఏమయ్యా వాళ్ళు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవ్వా, వాళ్ళు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అజ్జ కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సత్యాయ అజ్జ కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అని. అజ్జ కుటుంబిని వాళ్ళు ఆది కుటుంబీకుల తల్లిదండ్రుల. అలాంటి వాడు అమ్మ పుచ్చేసుకుంటానంటే హాలాహలాన్ని, అయ్య పుచ్చుకుంటానంటే అమ్మ పుచ్చేసుకోమందా? ఎలా పుచ్చుకోమందయ్యా? తన ఐదోతనానికి భంగం రాదు అంటే పోతన గారు అన్నారు. వెంటనే ఆ కథ చెప్తున్నటువంటి మహానుభావుడు ఆ శుకుడు అన్నారు, మింగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. ఆవిడ సర్వమంగళయ్యా, ఆవిడ తన మెడలో ఉన్న మంగళసూత్రం మీద అమ్మవారికి అంత నమ్మకం, అందుకని తాగేమంది అన్నారు. అమ్మవారు ఆ రోజునంటే శంకరుడు గబగబా బయటికి వచ్చారు. ఇంతమంది పారిపోతే ఆయన ఒక్కడే ఎదురొచ్చాడు. తన చుట్టూ సురసంఘము జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించే హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు ఆ విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగ్గుచో అన్నారు. ఆ ఎదురెళ్ళాడు, హాలాహలాన్ని చేతిలోకి తీసుకున్నాడు, ఇలా ముద్ద చుట్టాడు, నేరేడు పండంత చేశాడు, నోట్లో పడేసుకున్నాడు. శిక్షింతు హాలాహలమును రక్షింతును లోకమన్నీయు, నేను ఇప్పుడే ఈ హాలాహలాన్ని శిక్షిస్తాను, భక్షింతును దీన్ని పండు తిన్నట్టుగా తినేస్తానన్నాడు అని గుటుక్కన మింగుతున్నట్ట. ఇది భాగవతంలో లేదు కానీ ఒక పురాణంలో చెప్తారు ఈ కథ. అమ్మవారు చూసింది ఇక్కడి నుంచి కిందకి దిగిందా తన భర్తకి హానొస్తుందేమోనని గభాలను లేచి ఆ కంఠం పట్టుకుంది. కంఠం పట్టుకుంటే ఇక్కడ ఉండిపోయింది. ఏమండి కంఠంలో ఉండిపోతే హాలాహలం కంఠాన్ని పాడి చేసేదా? మరి అదేంటి ఇక్కడ పెట్టి వదిలేస్తే సరిపోతుందా? ఉంచేశాను. ఇలా ఎన్నాళ్ళు పట్టుకుని ఉంటుంది భర్తని? అలా భర్తని పట్టుకుని ఉంటుంది, అలా మూర్తుందా పోనీ ఎక్కడైనా?
అంటే అమ్మవారు అనుకుందిట, మా ఆయన త్యాగి. ఆవిడ చూడండి, ఆయనకి ఏమీ అక్కర్లేదు, ఎప్పుడు అలా తిరుగుతుంటారు. ఎప్పుడో 1971లో వాళ్ళ అమ్మగారు వాచి కొన్నారట, దానికే ఎన్నాళ్ళైనా ఓవరాయిలింగ్. ఆ వాచియే పెట్టుకు తిరుగుతారు. ఒక్కనాడు ఓ వాచి అక్కర్లేదు, ఓ ఉంగరం అక్కర్లేదు. మహానుభావుడు తన బట్టలే తను చూసుకోరు సరిగ్గా అని తన ఈఎల్ ఎన్కాష్మెంట్ పెట్టి ఆయనకి తెలియకుండా వెళ్ళిపోయి టైటాన్ షోరూమ్ లో వాచి కొని తెచ్చి ఆయన పుట్టినరోజు ఆయనకి గుర్తు చేసి బహూకరించిన భార్యలా ఈయనేమీ పెట్టుకోడు. ఎంత సంతోషమో! ఓ ఏనుగుని చంపేసి దాని తోలు, ఓ పులిని చంపేసి ఓ ఉత్తరీయం, చేతిలో ఓ జింక, చేతిలో ఓ బ్రహ్మకపాలం, ఆ పైన ఓ గంగ, ఇక్కడ ఓ 3 నేత్రాలు, శవాల విభూతి, ఇల్లు రుద్రస్థానం. ఎంత సంతోషమో! ఆనందం 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 పొంగిపోతూ ఉంటాడు. ఓ బంగారం అక్కర్లేదు, ఓ ఇది అక్కర్లేదు. కానీ మనిషి చూస్తే తెల్లగా ఎంత అందంగా ఉంటారో. నిజంగా ఆయనే మెళ్ళో ఓ గొలుసు వేసుకుంటే చూడాలని కోరిక, ఆయన వేసుకోడు అనుకుని అమ్మ అనుకుందిట, ఇంత తెల్లగా ఉంటాడు కదా, ఒక నీల మణితో కూడిన హారం వేసుకుంటే ఎలా ఉంటాడో అలా చేసేసుకుందాం ఆయన అనుకుందిట. అనుకుని ఆహాలాహలాన్ని నీలమణిగా మార్చేసిందిట. మార్చేస్తే ఆయన కంఠం నీలకంఠుడైపోయేటప్పటి నుంచి. అయిపోతే నీలకంఠ అని పిలిస్తే ఇద్దరికి ఉలిక్కి పడతారట. భర్త ప్రేమ చేత పొంగిపోయి భర్తని అలా చూసుకోవాలని ప్రేమ ఉన్న భార్య